వాళ్ళు హిందువులు ఎట్లయితారు? హింసను హిందువులు ప్రేరేపిస్తారు. ఈ మాట ముస్లిమ్స్ విషయంలో మాట్లాడగలుగుతావా? ఎక్కడో నేను విన్నా, ముస్లిమ్స్ అంతా ఉగ్రవాదులు కాదు, కానీ ఉగ్రవాదులంతా ముస్లింలే. నేను విన్న పదం అది. ఆ విన్న పదాన్ని ఈరోజు మాట్లాడుతున్నా. ఈ మాట చెప్పే ధైర్యం రాహుల్ గాంధీకి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ, ఇండి కూటమిలో ఉన్న ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కానీ ఉందా? బస్తీ మే సవాల్. నేను ఇందాక లైవ్ లో కూడా చెప్పిన, కేరళ స్టోరీ సినిమా చూసినాక నాకు ఓకే ఈ పదం అందుకే వచ్చిందా, ఇక్కడ ఒక హిందూ అమ్మాయినైనా ఒక హిందూ అబ్బాయినైనా డైరెక్ట్ ఉగ్రవాదంలోకి వెళ్ళలేకపోతారు వీళ్ళు మతం మారినాక తప్ప. కానీ ఈ మాటను ధైర్యంగా చెప్పే దమ్ము రాహుల్ గాంధీకి ఉందా? హింసను ప్రేరేపించే వాళ్ళు ఎక్కడైనా హిందువులు హింస చేయడం చూసిండ్రా? ఎక్కడైనా హిందువులు హింస చేయడం మొదలు పెడితే రాముడి గురించి, కృష్ణుడి గురించి, అయ్యప్ప గురించి మాట్లాడే వాళ్ళు ఈ భారతదేశంలో రోడ్ల మీద తిరగగలుగుతారా అంటూ చాలా మంది పెద్దలు, మహానుభావులు వేసిన ప్రశ్న. దానికి సమాధానం చెప్పండి. తిరగలుగుతారా? ఈరోజు రాముడి గురించి హేళన చేస్తారు. ఇగో చట్ట ప్రకారం మేము ఎదుర్కొంటాం, పలానా ఆయన రాముడి గురించి చెడ్డగా మాట్లాడండి, మేము ఒప్పుకునేది లేదు అని కోర్టు మెట్లు ఎక్కుతారు. అదే జై శ్రీరామ్ అని హనుమాన్ చాలీసా పారాయణం షాప్ లో కూర్చొని నిన్న బయటికి గుంజి కొడతారు కొంతమంది మూక. వాళ్ళ గురించి మాట్లాడగలుగుతారా? ఇక్కడ హింసను ప్రేరేపిస్తుంది ఎవరు అన్నవి కళ్ళు మూసుకొని ఉన్నారా, లేకపోతే కళ్ళు మూసుకొని ఉన్న పిల్లిలాగా మాట్లాడుతున్నారా? నిజంగా పశ్చిమ బెంగాల్లో హిందువులు శ్రీరామనవమి సందర్భంగా ర్యాలీ తీస్తే హిందువుల ఇండ్లను తగలబెట్టిండ్రు, ర్యాలీ మీద రాళ్ళేసి కొట్టిండ్రు. అక్కడ హిందువులు మళ్ళీ వేసిన మూక మీద తిరగబడలేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చిండ్రు. చట్టపరంగా వాళ్ళను ఎదుర్కొంటామని చెప్పి అక్కడ దాకెందుకు? అయోధ్యలో రాముడు పుట్టాడు అని హిందువులంతా ఏకమైతే కోర్టుకు వెళ్ళి తీసుకొచ్చుకొని అక్కడ రామ మందిరం కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న 80-70% హిందువులు అడ్డుగోడగా నిలబడితే ఎవరు ఆపగలిగేటోళ్ళు? కానీ హిందువులు ధర్మ మార్గంలోనే వెళ్తారు కాబట్టి అయోధ్య రాముల వారిని కూడా తీసుకెళ్లి కోర్టు బోన్లో నిలబెట్టి ఆయన పుట్టిన ప్లేస్ అక్కడే అని వాదనలు విన్న తర్వాత, ఆయన పుట్టింది అక్కడే అని తీర్మానం వచ్చిన తర్వాతనే అయోధ్యలో రామ మందిరం కట్టిండ్రు. కాదు అనంటే ఈరోజు జ్ఞానవాపి నుంచి మొదలేస్తే అనేక కట్టడాలు హిందూ దేవాలయాలను కూల్చి ఆ గోడల మీద నిర్మించినారు అని తెలిసిన ప్రతి క్షణం మరుక్షణం వాటిని ఆలయాలుగా మార్చుకోగలుగుతారు. కాదు, మేము అధర్మంగా వెళ్లే వాళ్ళం కాదు, లేకపోతే హింసను కోరుకునే వాళ్ళమే కాదు, చట్టపరంగా మాత్రమే అవి మా ఆలయాలని నిరూపించుకుంటామని ఆ వాటికి పురావస్తు శాఖకు సంబంధించిన ఎంక్వైరీ చేస్తే, దేవుడా నీ ఆనవాళ్ళు ఇక్కడ కనబడుతున్నాయి, ఆ ఆనవాళ్ళు ఆ శాఖలకు దొరికి ఇక్కడ నీ ప్రతిరూపం ఉంది అనేలాగా నిరూపించు తండ్రి అని 2 చేతులు జోడించి దండం పెట్టుకుంటున్నారు. కానీ ఆ 2 చేతులతోటి వెళ్ళి ఈ గోడల మీద ఉన్న బొమ్మలు ఎవరివిరా, ఇక్కడ మీరు ఎందుకు అక్రమ కట్టడాలు కట్టారు అని ప్రశ్నించట్లేదు. ఈ విషయాలు రాహుల్ గాంధీకి అర్థం కావట్లేదా? అర్థమైనా కూడా కళ్ళు మూసుకొని ఉన్న పిల్లిలాగా మాటలు మాట్లాడుతున్నారా?